చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనకు ఏమాత్రం సంబంధం లేని విశాఖకు 1000 కోట్ల రూపాయలకు పైగా పంగనామాలు పెట్టారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. బినామీలతో రిషికొండను విధ్వంసం చేయించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేల లారీల గ్రావెల్తో 100 కోట్లు సంపాదించారని అన్నారు. రానున్న కూటమి ప్రభుత్వంలో వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూటమి అధినేతలకు విజ్ఞప్తి చేస్తామన్నారు. ఈ సమావేశం జనసేన చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త నాగలక్ష్మి చౌదరి, టీడీపీ జోన్ కోఆర్డినేటర్ పోతనరెడ్డి, వార్డు అధ్యక్షులు పోతు వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్నికల పండగ వాతావరణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ హాజరయ్యి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళ యొక్క అభిమతాన్ని, రాష్ట్రం మీద ఉన్నటువంటి వాళ్ళ ప్రేమ గౌరవాన్ని ఈ రాష్ట్ర అభివృద్ధికి చెందాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో వేరే ప్రాంతాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతీ యువకులు కూడా లక్షలాదిగా తరలివచ్చి సుమారు రాష్ట్ర చరిత్రలోనే 81.86% పోలింగ్ శాతం నమోదైందంటే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఏకపక్షంగా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి సభ్యులందరం కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఈ పోలింగ్ సరళిని చూసి ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సాక్షాత్తు చిత్తూరు జిల్లాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు బరితెగించి దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులపర్తి నాని చేస్తున్న దాడులు చూస్తూ ఉంటే వీళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పూజలు పునస్కారాల పేరుతో, దైవనామస్మరణలతో ఎప్పుడూ కూడా క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో సంక్రాంతి సంబరాలకి సంక్రాంతి సెట్లేసి గోవులనది పెట్టి, అలాగే దీపావళి, ఉగాది సంబరాల్ని తాడేపల్లి ప్యాలెస్లో చేస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య భారతమ్మని మచ్చిక చేసుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖలో 1000 కోట్ల రూపాయల పైగా దోచుకున్నారు. ఒక చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విశాఖ వచ్చి 1000 కోట్ల రూపాయల పైగా అక్రమంగా దోచుకోవడం అంటే వైసీపీ నాయకులు ఏ స్థాయికి బరితెగించి వేల కోట్ల రూపాయలు విశాఖ సంపద దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సాక్షాత్తు ఋషికొండని తవ్వినటువంటి ఆ గ్రావెల్ ఏదైతే ఉందో, ఆ గ్రావెల్ డిఈసి కంపెనీ ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ యొక్క డిఈసి కంపెనీలో ఒక భాగస్వామిగా ఉన్నటువంటి ఆ కంపెనీ ఆ గ్రావెల్ మొత్తాన్ని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల ఋషికొండ గ్రావెల్ని విశాఖ పోర్ట్ ట్రస్ట్లో అదానీ బెర్తల కోసం అక్రమంగా దొడ్డిదారిన రాత్రులు స్పీడ్ బ్రేకర్లు కూడా బీచ్ రోడ్లో ఉంటే అవి కూడా ట్రాఫిక్ పోలీసులతో తీయించేసి లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించేసి 100 కోట్ల రూపాయలు ఋషికొండ గ్రావెల్ని తగనమ్ముకున్నటువంటి వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.